నెలసరి ఆరోగ్యం ప్రాథమిక హక్కు. అది రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కు, విద్యా హక్కులో భాగమే. పాఠశాలల్లో బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లు అందించాలి. బడిలో ఆడ మగ పిల్లలకు వేరువేరు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. నెలసరి సమయంలో యవ్వన దశలో వచ్చే ఆరోగ్యపర మార్పులపై అవగాహన కల్పించే పాఠాలు బోధించాలి. పురుష టీచర్లు విద్యార్థులను సైతం చైతన్యవంతులను చేయాలి. 3 నెలల్లోగా ఈ ఆదేశాలు అన్ని స్కూళ్లలో అమలు చేయాలి. సుప్రీంకోర్టు చెప్తున్నది. చాలా గొప్ప స్టేట్మెంట్ ఇది. రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కు, విద్యా హక్కులో భాగంగా నెలసరి సమయంలో ఆరోగ్యంగా ఉండడం మహిళల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 6 నుంచి 12వ తరగతి వరకు చదివే కౌమార దశలోని బాలికల కోసం కేంద్రం రూపొందించిన పాఠశాలలకు వెళ్లే బాలికల కోసం ఋతుక్రమ పారిశుద్ధ్య విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం సూచించింది. సో ఇప్పుడు మీరు చూడండి, చాలామంది కనీసం ఆ శానిటరీ నాప్కిన్స్ కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఎంతోమంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు అవి మార్కెట్లో దొరికేవి కొనుగోలు చేసేటువంటి శక్తి లేక కూడా అవి కొనుగోలు చేయలేకపోతున్నారు. మరి ప్రభుత్వాలకి అవి అందించాల్సిన బాధ్యత గవర్నమెంట్స్ మీద ఉంది కదా. సో నేను సుప్రీంకోర్టు చాలా పెద్ద జడ్జిమెంట్ ఇచ్చింది. అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లలో మగపిల్లలకు ఆడపిల్లలకు వేరువేరుగా శౌచాలయాలు ఏర్పాటు చేయాలని, వాటిలో ఉపయోగించడానికి వీలయ్యే నీటి కనెక్షన్ ఉండేలా చూడాలని, అమ్మాయిలకు పర్యావరణ హిత శానిటరీ న్యాప్కిన్స్ను ఉచితంగా అందుబాటులో ఉంచాలి అని దేశంలోని అన్ని రాష్ట్రాల కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను ఆదేశించింది. ఇవాళ మీరు గవర్నమెంట్ స్కూల్లో కనీసం టాయిలెట్స్ లేవండి. కొన్ని వేల స్కూళ్ళలో టాయిలెట్సే లేవు. ఇంకా సపరేట్ పురుషులకి అబ్బాయిలకి అమ్మాయిలకి సపరేట్ తర్వాత కనీసం టాయిలెట్స్ లేవు. అట్లాంటి స్కూళ్ళు ఎన్ని ఉన్నాయి? కొన్ని వేల స్కూళ్ళు ఉన్నాయి. ఈ తీర్పును అమలు కనుక చేయకపోతే ప్రైవేట్ స్కూళ్ళ గుర్తింపు రద్దు చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో కనుక అమలు చేయకపోతే అందుకు నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలను బాధ్యులను చేస్తామని హెచ్చరించింది. స్కూళ్లలో విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్స్ అందించాలి. కనీస పారిశుద్ధ్య సౌకర్యాలు ఏర్పాటు అయ్యేలా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ తీర్పిచ్చింది. ఒక పీరియడ్ వాక్యాన్ని ముగించాలి తప్ప బాలికల విద్యను కాదు అన్న అమెరికన్ విద్యావేత్త, సామాజిక కార్యకర్త మెలిస్సా బెట్టన్ హృద్యమైన వ్యాఖ్యను ఉటంకిస్తూ జస్టిస్ జేబీ పార్థివాలా 126 పేజీల తీర్పును ఆయన ప్రారంభించారు. రాజ్యాంగంలోని 21వ అధికరణ కింద కల్పించిన జీవించే హక్కులో ఋతుక్రమ ఆరోగ్యం కూడా ఒక భాగమే. ఒక బాలిక అత్యుత్తమమైన లైంగిక పునరుత్పత్తి ఆరోగ్యాన్ని సాధించడానికి సురక్షితమైన, ప్రభావవంతమైన, అందుబాటు ధరల్లో ఉండే నెలసరి ఆరోగ్య నిర్వహణ చర్యలు ఉపయోగపడతాయి. ఆరోగ్యకరమైన పునరుత్పత్తి జీవితాన్ని గడిపే హక్కులో భాగంగా లైంగిక ఆరోగ్యాన్ని గురించి తెలుసుకునే హక్కు, దానికి సంబంధించిన చదువును పొందే హక్కు కూడా ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A ప్రకారం లభించే విద్యా హక్కును సుప్రీంకోర్టు మల్టిప్లయర్ రైట్, అంటే ఒక వ్యక్తి బాగా చదువుకుంటే తద్వారా తనకున్న మిగతా అన్ని హక్కుల గురించి తెలుసుకుంటారు అని అర్థం. ఇట్లా విద్యా హక్కులో ఒక భాగం వాళ్ళ ఆ నెలసరి ఆరోగ్యం అన్నది జీవించే హక్కులో ఒక భాగం అని సుప్రీంకోర్టు చాలా గొప్పగా ఈ తీర్పునిచ్చింది. పాఠశాలల్లో మౌలిక వసతులు, ముఖ్యంగా మరుగుదొడ్లు, శుభ్రం చేసుకునే వసతులు ఉన్నాయా లేవా, శానిటరీ న్యాప్కిన్లు అందుబాటులో ఉన్నాయా, వాడిన న్యాప్కిన్లను సురక్షితంగా పారేసే ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా లేవా అనే అంశాలపై తరచుగా తనిఖీ నిర్వహించాలని జిల్లా విద్యాధికారులను ఆదేశించింది. ఒక్కసారి ప్రతి గ్రామంలో ఉన్న స్కూళ్ళలో మీరు చూడండి, కనీసం టాయిలెట్స్ ఉన్నాయా? అసలు ఆ అవకాశం ఏమైనా ఉందా? అసలు మీరు ఈ కోర్టు చెప్పిన దాంట్లో జిల్లా విద్యాధికారులు వాళ్ళు ఎక్కడికో వెళ్ళాల్సిన అక్కర్లే, అక్కడనే ఉండి ఇమీడియట్గా ఆయా టాయిలెట్ లేని స్కూల్ అన్నింటిలో టాయిలెట్స్ నిర్మాణానికి బడ్జెట్ కేటాయించాలి తక్షణమే. ఒకవేళ టాయిలెట్స్ ఉన్నా, టాయిలెట్స్ పెట్టినా కనీసం ఆ మెయింటెనెన్స్ చేయక
డోర్లు బంద్ చేసి మొత్తం క్లోజ్ చేసినవి ఉన్నాయి. ఇప్పుడు అది మెయింటైన్ చేయాలంటే వాటిని శుభ్రం చేసే పనామనో ఎవరో ఒకరు అక్కడ ఉండాలి. ఎక్కడిది? స్కూల్లో బెల్లు కొడుతుంది వాచ్మెనే లేకపోయా, టీచర్లే బెల్లు కొట్టబట్టే. అట్లాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ దేశంలో మన రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళలో ఉన్నది. ఇక నీకు శానిటరీ నాప్కిన్స్ ఫ్రీగా ఇచ్చే పరిస్థితి ఎక్కడ ఉన్నది? వాటిని యూజ్ చేసిన తర్వాత పారేసే మెకానిజం ఎక్కడున్నది? అసలు ఆ పిల్లలకు అవగాహన కల్పించే ప్రయత్నం ఎక్కడ చేస్తున్నారు? ఎన్ని స్కూళ్ళల్లో మనం చూడలే? అమ్మాయిల స్కూళ్ళల్లో కూడా టాయిలెట్స్ లేవు. అమ్మాయిలంతా ఒక గుంపుగా నిలబడి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళాల్సిన పరిస్థితి మనం ఇబ్రహీంపట్నం ఇట్లాంటి కొన్ని స్కూళ్ళు కాలేజీలో చూసినాం. ఇంతకంటే దారుణమైన విషయం ఏమైనా ఉందా? ఎందుకు గవర్నమెంట్ స్కూళ్ళు మూతపడాలి? ఎవరు పోవద్దు, చదువుకోవద్దు. చదువుకుంటే మీకు జ్ఞానం పెరుగుతుంది, జ్ఞానం పెరిగితే మీరు ప్రశ్నిస్తారు, మీకెందుకు చదువు అనే కోణంలో కదా ఈ గవర్నమెంట్స్ అన్నీ మన మీద ఈ రకమైన వ్యవహారం చేస్తున్నాయి. కోర్టు ఏమంటుంది? తీర్పు వెలువడిన తేదీ నుంచి 3 నెలల్లోగా ఈ ఆదేశాలని ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలి. అలా అమలవుతున్నాయా లేదా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జాతీయ రాష్ట్రాల బాలల హక్కుల పరిరక్షణ కమిషన్లను కోరిందట. అసలు ఫస్ట్ ఏం చేయాలా? ఎన్ని స్కూళ్ళలో టాయిలెట్స్ ఉన్నాయనేది రిపోర్ట్ తెప్పించుకోవాలి. ఎక్సలెంట్ జడ్జిమెంట్. మన దేశంలో జడ్జిమెంట్లు కోర్టులు బాగానే ఇస్తే కానీ ఇంప్లిమెంట్ చేసే ప్రభుత్వాలే లేవు కదా. బడ్జెట్ ఎంత? వైద్యానికి ఇస్తున్న బడ్జెట్ ఎంత? 7%, వైద్యానికి ఎంత? 4%.